ఇది చాలా భారీ ఎత్తున ఆందోళన చేస్తాము. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చూడాలి. రైతులకు ఏం జరుగుతుందో వాళ్ళు కూడా దీన్ని స్పందించాలి. సొసైటీ అధికారులు, సివిల్ సప్లై అధికారి పీటీ గారు కూడా దీన్ని గుర్తించాలి. వాళ్ళు కూడా రావాలి సొసైటీకి. ఏవో మేడం కూడా సొసైటీలో తిరిగి తేమ శాతం చూస్తారు, వాళ్ళు కూడా గుర్తించాలి. 14-15% వడ్లు ఎండిన వడ్లకు కూడా కటింగ్ పెట్టడం అనేది దారుణమైన పరిస్థితి. ఇది రైతు కాడ నుంచి 25,000 రూపాయలు వసూలు చేయటం ఏ లెక్కన ఉంది? ఏ జిల్లాలో సాగుతుంది ఈ మోసం? ఇది ఎలాగని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఈ రైతుల తరఫున ప్రతి పైసా ఎన్ని లోన్లకైతే కట్టారో ఆ పైసలు తిరిగి రైతులకు ఇవ్వకపోతే ఇది చాలా ఆందోళన అవుతుంది, చాలా ఇబ్బందిగా అవుతుంది. ఈ సొసైటీ యాజమాన్యం మొత్తం తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన సమయం ఉందని మేము రైతులమంతా కూడా తిరుగుబాటు చేస్తున్నాం. ఇది ఎక్కడ న్యాయం? రైతు కాటా ఖర్చులు కట్టుకుంటాడు, కటింగ్ పెడితే కిలో 2 కిలోలు రైతు సరుకు బాగలేని రైతుకి కటింగ్ పెట్టాలి తప్ప ప్రతి రైతుకి కటింగ్ పెట్టకూడదు కదా, కటింగ్ పెట్టకూడదు కదా. ఆ ఒక్క రైతుకే కింటాకి 2 కిలోలు కటింగ్ పెట్టి, బాబు నీ సరుకు బాగలేదు, నీ 2 కిలోలు కటింగ్ పెట్టినావు, 100 కింటాల మీద 2 కింటాలు పోతాయి అని నువ్వు చెప్పకుండా ఒక లోడికి 25,000 రూపాయలు ఏ లెక్కన వసూలు చేస్తున్నావు? నీకు ఎలాంటి చట్టం ఉంది? వసూలు చేయాలని చట్టం ఉందా? రైతుల కాడ వసూలు చేసేది నువ్వు ఎట్ట వసూలు చేస్తున్నావు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇది చాలా దారుణం. దీన్ని కలెక్టర్ గారు కూడా చూడాలి. ఈ రైతు బాధను అర్థం చేసుకోవాలి. ఎన్ని లోన్లకైతే డబ్బులు వసూలు చేశారో తిరిగి వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టాలని ఖచ్చితంగా మేము కోరుతున్నాము. రైతు